ప్రియ భగవద్బంధువులారా, మాయామయమైన ఈ ప్రపంచంలో మనందరినీ ఉద్ధరించేటువంటిది కేవలం ఆ అమ్మ యొక్క కృప మాత్రమే. అదేమండి, స్వామివారి కృప మనకు అవసరం లేదా అని మరలా వెంబటే కొంతమందికి సందేహం రావచ్చు. స్వామి కృపని పొందాలి అన్నా కూడా ముందుగా అమ్మ కృప మనకి చాలా అవసరం. తల్లి యొక్క కృప లేనిదే స్వామిని మనము చేరను కూడా చేరలేం. చేరిన తరువాత కదా ఆయన యొక్క దయ పొందటం అనే విషయము. కాబట్టి ఆయన దయని మనం పొందాలి అనంటే ముందుగా మనం ఏం చెయ్యాలి? అమ్మ యొక్క దయని పొందాలి. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందటం కోసం మనందరము కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. కనుక ఆ తల్లి యొక్క దయని పొందటం ఎలాగూ, పొందిన తరువాత మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈనాడు స్వామి పరాశర భట్టరు వారు మనకు అనుగ్రహిస్తున్నారు. తత్స్వీకారకలావలేపకలుషా రాజ్ఞాం దృశో దుర్వచాః. తత్స్వీకారకలావలేపకలుషా రాజ్ఞాం దృశో దుర్వచాః. నిత్యం త్వన్మధుపానమత్తమధుపశ్రీనిర్భరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే. దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే. సాక్షాల్లక్ష్మీ తవావలోక విభవః కక్వాకయా వర్ణ్యతే. సాక్షాల్లక్ష్మి తవావలోక విభవః కక్వాకయా వర్ణ్యతే. మా లక్ష్మీదేవి రాజ్ఞాం దృశః తత్స్వీకార కళావలేపకలుషాః దుర్వచాః అన్నాడు. ఈ రాజులు మహారాజులు అనబడేటువంటి వాళ్ళందరి మీద కూడా నీ యొక్క కంటి చూపు అలా ప్రసరించటంతోనే వాళ్ళు రాజులు మహారాజులు అయ్యారు. లేకపోతే వాళ్ళకి ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? కేవలము నీ యొక్క కొద్ది క్రీగంటి చూపు లేశమాత్రం అంతా. ఒక్కరవ అంటే ఇలా 100 మంది రాజులు నుంచొని ఉన్నారనుకుందాం. ఇలా నుంచొని ఉన్నటువంటి రాజులందరినీ ఇలా ఒక్కసారి చూసేసింది ఆమె. ఈ చివరి నుంచి ఆ చివరికి చూడటానికి ఎంత సమయం పడుతుంది? 1 సెకండ్, అంతేనా? ఈ 1 సెకండ్లో ఇంత 100 మందిని చూస్తే ఒక్కొక్కడికి అమ్మ యొక్క దృష్టి ఎంత తగిలింది? ఓ సెకండ్లో 100వ వంతు. కేవలం ఆ 100వ వంతు ఈమె యొక్క దృష్టి పడినంత మాత్రాన అతి సాధారణమైన వ్యక్తి కూడా గొప్ప మహారాజు అయిపోతున్నాడు. ఈ రాజులు అయిన తర్వాత ఎలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి? చూసారా, నేనే రాజునైపోయాను, నేనే గొప్పవాడిని, నేను వాడిని వీడిని అని చెప్పి వాడు. మరి ఇలాగ ఇంత గర్వము వాళ్ళు పొందుతూ ఉంటే ఆ పొందేటువంటి గర్వం ఏదైతే ఉందో అది దేనివల్ల వచ్చింది అనేటువంటి విషయం మళ్ళీ గుర్తుపెట్టుకుంటున్నారా? గుర్తుపెట్టుకోవట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేని ద్వారా అయితే తాము ఈ గొప్ప ఐశ్వర్యాన్ని పొందారో ఆ పొందినటువంటి ఐశ్వర్యానికి మూలమైన తల్లి ఎవరైతే ఉన్నారో, ఏ తల్లి యొక్క కృప, ఏ తల్లి యొక్క దయ అనేటువంటిది వాళ్ళ మీద ప్రసరింపబడటం చేత వాళ్ళు ఇంత ఉన్నతమైన స్థితిని పొంది ఉన్నారో ఆ విషయాలన్నీ మర్చిపోయి గర్వం చేత విర్రవీగుతున్నారు. అలా విర్రవీగినప్పుడు ఏమవుతున్నది? మళ్ళా ఈ తల్లి యొక్క కంటి చూపు అనేది వాళ్ళ మీద నుంచి పక్కకి మరలిపోతుంది. ఏ క్షణంలో అయితే తల్లి యొక్క కంటి చూపు వీరి నుండి మరలింపబడిందో ఆ క్షణమే వీళ్లకున్న సమస్త
సమస్తమైన ఐశ్వర్యాలు పోయినాయి. అదే సామెత చెప్తాను చూడాలి, బండ్లు ఓడలైనాయి, ఓడలు బండ్లు అయినాయి అని. ఇంతకుముందు బండ్లు ఓడలైనాయి, ఇప్పుడో తల్లి యొక్క దృష్టి అలా పక్కకి పోగానే ఓడలు కాస్త మళ్ళీ బళ్ళు అయిపోతాయి. అంటే నీ సమస్తమైన ఐశ్వర్యాలన్నీ కూడాను నశించిపోయి ఇంక నీకు ఏది కూడా మిగిలి ఉండదు. ఈ మార్పులన్నీ ఎలా చెందుతున్నాయి, మనకి ఎలా వస్తున్నాయి అంటే కేవలము నీ యొక్క కంటి చూపు ప్రసరింపబడి ఉండటం మాత్రం చేత. ఆ కంటి చూపు ప్రసరింపబడకపోవటం వలన ఎన్నెన్నో అనర్థాలు జరిగిపోతూ ఉన్నాయి. ఇది గమనించలేకుండా ఉన్నారు మానవులందరూ కూడాను. కాబట్టి ఆ కొద్దిపాటి దృష్టికే చాలా పరిణామాలు అటు అత్యున్నతంగా కానీ ఇటు విపరీతంగా కానీ రెండూ జరిగిపోతూ ఉన్నాయి. కనుక నిత్యం త్వత్మధుపానమత్తమధుపశ్రీ నిర్భరాభ్యాం దృగ్భ్యామేవ హి.